హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి పట్టిన పీడైతే ఈ రోజుతో వదిలిపోనుందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ చేశారండి. ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. ఈ మేరకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమారు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. వీఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉన్న ప్రవీణ్ ప్రకాష్ గత నెల 25న వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తానికి వైకాపాతో అంటకాగిన ఆయన్ను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సూచించింది. వీఆర్ఎస్ దరఖాస్తు చేయడంలోనూ ప్రవీణ్ ప్రకాష్ వివాదం సృష్టించారు. ఇక వీఆర్ఎస్ దరఖాస్తులో కూడా సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు. అది చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మరోసారి దరఖాస్తు సమర్పించారు. ఒక సభలో బహిరంగ మాజీ సీఎం జగన్ కాళ్ళ వద్ద కూర్చొని ఆయనైతే కనిపిస్తే ఖచ్చితంగా అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయండి. ఆయన పైన వైకాపా ఈ విధంగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అని చెప్పి మొత్తానికైతే ప్రవీణ్ ప్రకాష్ హోదా చివరికి వీఆర్ఎస్తో ముగిసింది. వైకాపాతో ఆటంకిగా ప్రవీణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని చేయలేనంటూ ఎన్నికల ముందు నుంచి కూడా సహచరులతో వ్యాఖ్యానిస్తూ వచ్చారు. తమకు మంచి ప్రైవేటు కొలువు చూడాలంటూ అప్పట్లో ఓ ఐఏఎస్ వాట్సాప్లో సందేహం కూడా పంపడం చర్చనీయాంశమైంది. మొత్తానికైతే నంద్యాల జిల్లాలో బడిఈడు పిల్లలు బడి బయట కనిపిస్తే పంపడం చర్చనీయాంశమైంది. మొత్తానికైతే ఉద్యోగానికి రాజీనామా చేస్తామంటూ ఒకసారి ప్రకటించారు. ఒక దశలో ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని ఉద్యోగిగా రాజీనామా చేస్తామంటూ ప్రచారం సాగింది. మొత్తానికైతే ఆయన పీడైతే ఈ రోజుతో తొలగిపోతుంది. చాలా అవినీతి అయితే చేయడం జరిగిందండి. ఖచ్చితంగా వారికి సంబంధించి ప్రవీణ్ ప్రకాష్ వైకాపా ప్రభుత్వంలో మాజీ మంత్రి బొత్సకు ఏటీఎంగా పనిచేశారని ఎన్నో అవకతవకలు సహకారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, కోడిగుడ్ల సరఫరా, టెండర్ల పొడిగింపులో మాజీ మంత్రి చెప్పినట్లే చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 3 ఏళ్ల పాటు 150 కోట్ల వరకు కూడా విలువ చేసే చిక్కీల టెండర్లను కూడా పొడిగించారు. ఈ విధంగా చాలా వరకు కూడా వారికి నష్టం కలిగించే పనులు చేశారు. మొత్తానికి పీడైతే తొలగిపోతుందని నేటితో. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.